సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై పోకిరీల ఆట కట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో సిపి సాహసం. చుట్టుముట్టిన పోకిరీలు, మద్యం మత్తులో వేధింపులు, 40 మంది అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులే. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్. తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి సుమతిని వేధిస్తున్న పోకిరీలు. ఇది ఆపరేషన్ అనుకోవాలా, కావాలని పోయి పోకిరీలు ఉన్నారా లేరా అని చూడడానికి అనుకోవాలా, లేకపోతే హైదరాబాదు ప్రాంతంలో ఎట్లున్నది అబ్బాయిల ప్రవర్తన కావచ్చు, లేకపోతే అమ్మాయిల ప్రవర్తన కావచ్చు అని తెలుసుకోవడానిక దీన్ని ఆపరేషన్ అనుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి దయచేసి పోలీసు వారు, నేను మాట్లాడేది మీరు వ్యతిరేకంగా తీసుకోకండి. అయ్యప్ప సొసైటీ ఉన్నది కదా, అయ్యప్ప సొసైటీ రోడ్లో ఒకసారి మీరు చూడండి. మీరు ఇప్పుడు సిపి సుమతి గారిని పంపించిన ఏదో ఆపరేషన్ అని చూడండి. అక్కడ ఇజ్రాయల్ ఉంటారు, కొంతమంది మహిళలు ఉంటారు, పురుషులను ఆకర్షిస్తుంటారు. అక్కడ పోకిరీల ఆకడాలు కాదు, అక్కడ అదొక బిజినెస్గా మారింది. 2 ఇక్కడ మన నిజాం హాస్పిటల్స్ ఉన్నది కదా పంజాగుట్టలో, నిమ్స్ హాస్పిటల్, అక్కడ మీరు అర్ధరాత్రి పోండి, ఆడ నిలబడండి. ఆడ పోకిరీలు వస్తారా, పోకిరీనీలు వస్తారా, ఆడ ఏం బిజినెస్ జరుగుతుందో అది కూడా ఒక్కసారి పేపర్లు వేయండి. సరే, ఇప్పుడు సుమతి గారు వేయంలు, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల వ్యతిరేకిస్తలేము. పోకిరీలు ఎందుకు అట్లా తయారైన అనే దాన్ని వెనుకకు పోయి ఇంకో కోణంలో ఆలోచించండి. ఒట్టిగానే అబ్బాయిలు లేకపోతే ఉద్యోగస్తులు ఒట్టిగా పోకిరీగా మారలే, బిజినెస్లు నడుస్తున్నాయి. కొన్ని రోడ్ల మీద బిజినెస్లు నడుస్తున్నాయి, శరీరాన్ని అమ్ముకునే బిజినెస్లు నడుస్తున్నాయి. పలాని ఏరియాలో ఇలాంటి అవకాశం దొరుకుతుంది అనేది కొంతమందికి తెలిసింది. అందుకు వాళ్ళు అట్లా వచ్చి రోడ్ల మీద ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారు. మీకు అంతెందుకు, ఇక్కడ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఒక జర్నలిస్టు ఇదే సేమ్ ఇప్పుడు సుమతి గారు చేసినట్టు ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఒక స్త్రీ ఆపుతుంది అయినను, ఒక మహిళ ఆపి 1000 రూపాయలు వస్తారా అని అడిగింది. మరి దాన్ని ఎట్లా చూద్దాం? అక్కడ మహిళ ఆపి అడిగింది. ఆ వ్యవహారాన్ని ఎట్లా చూద్దాం? ఇక్కడ అంటేనేమో మీరు ఉద్యోగస్తులను, అబ్బాయిలను, వాళ్ళు పోకిరీలు కాదు, వాళ్ళు పోకిరీలు అయితే అర్ధరాత్రి ఒక మహిళ ఉంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అట్లా కాదు, అదొక బిజినెస్ జరుగుతుంది. మీరు దాన్ని చెప్పాలి కదా. దాన్ని చెప్పకుండా ఊరికే ఇప్పుడు ఒక కొత్తగా ఏదో మేము సాధించినామన్నట్టు అది చెప్పడం కాదు. 100% మీకు కూడా తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో ఇలాంటి బిజినెస్ జరుగుతున్నది. అర్ధరాత్రులు రోడ్ల మీద కొంతమంది నిలబడి బిజినెస్ చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళే కావచ్చు అని భ్రమపడే అబ్బాయిలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. ఆ క్రమంలో ఇప్పుడు సుమతి గారికి కూడా అలాంటి వేధింపులు ఎదురు కావచ్చు. ఎందుకంటే ఇదంతా ఏం తెలియని సిటీ కాదు, అన్ని రకాలై ఇక్కడ జరుగుతున్నాయి. ఆ కల్చర్ ఉన్నది కాబట్టి పాపం సుమతి గారు సిపి అని తెలియకుండా వాళ్ళు అట్లా అడిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు ముందు క్లీన్ చేయండి సిటీని. అయ్యప్ప సొసైటీని ముందు మొదలు పెడితే పంజాగుట్ట, రోడ్ నెంబర్ 10 ఇట్లా అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో మనం పాష్గా చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. డబ్బులు తీసుకొని వ్యవహారం జరుగుతుంది. మన లోకల్ భాషలో చెప్పాలంటే వ్యభిచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సిపి గారు అని తెలియదు కదా వాళ్ళకు, అది సిపి గారు అని తెలియదు కాబట్టి అట్లా జరిగింది.